వెల్కమ్ బ్యాక్ టు VCN న్యూస్. వేగిరాజు శివవర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ప్రాతాలమెరక గ్రామంలో 3 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కోటి రూపాయల వ్యయంతో సీసీ వాల్ నిర్మాణం చేపట్టిన మంచినీటి చెరువు, మైక్రో వాటర్ ఫిల్టర్, మంచినీటికి పైప్ లైన్, సీసీ కెమెరా సిస్టంలను ప్రారంభించారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్ అధినేత GS రాజు ద్వారా CSR నిధులు కోటి రూపాయలు, విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ నిధులు 25 లక్షలు, మొత్తం 1.25 కోట్లతో గ్రామంలో మురుగు నీటి పారుదల కోసం చేసిన డ్రైనేజీ లైన్ సిస్టమ్ను బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ప్రారంభోత్సవం చేశారు. 50 లక్షల వ్యయంతో చిన్నపేట మంచినీటి సంరక్షణకు నిర్మించిన వాల్, వాకింగ్ ట్రాక్, సిమెంట్ రోడ్లను APIIC చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు. 25 లక్షల వ్యయంతో వత్సవాయి రాధామణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ ఆయన వారి అమ్మగారి గ్రామాన్ని వాళ్ళ తండ్రి గారి ప్రాంతం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఆయన సంపాదించింది పెట్టి మరి ప్రభుత్వం సహకారం కూడా వీలైనప్పుడు కొంత తీసుకుని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మామూలు విషయం కాదు. నేను ఎన్నోసార్లు ఈ ప్రాతాలమెరక గ్రామాన్నే ఆదర్శంగా తీసుకోవాలి, అందరూ ఊరుకో శివవరం లాంటి వాళ్ళు ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ నియోజకవర్గం మొత్తానికి ఒకే శివవరం అయిపోయాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు పడుతూ మా కార్యక్రమాలు ఇంకా మంది దాతల్ని ఐడెంటిఫై చేసి కొద్దిగా చెప్పాలి అంటే ఈ ప్రాతాలమెరక గ్రామాన్ని చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకుని మేము చేయాలని అనుకుంటున్న దానికి ఒక రూట్ మ్యాప్ లాగా ప్రాతాలమెరక గ్రామం శివవరం గారు చేసిన కృషి చాలా ప్రేరణించాయి. అలాగే కొద్ది నెలల క్రితం నివేదిత ఆ స్కూల్ ప్రారంభంలో కూడా పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతంగా మంచి విలువలతో ఆ పాఠశాలని ప్రారంభించారు. మొట్టమొదటి సంవత్సరమే ఆ స్కూల్లో ఉచిత విద్య, ఆ స్కూల్లో సీటు దొరకటమే చాలా కష్టంగా మారింది. ఆయనకి వారి కుటుంబ సభ్యుల సహకారం, ప్రజల సహకారం పుష్కలంగా ఉండి ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఈరోజు ఈ ఊళ్ళో కూడా సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, అనంతవరం గారు, నరేంద్ర వర్మ గారు, రామరాజు గారు అందరూ కలిసి 3 కోట్ల రూపాయల పనులు మరి గత 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసినవన్నీ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఏంటంటే ఆయన హైదరాబాద్లో ఫ్యామిలీ ఉన్నా కూడా ప్రతి శని ఆదివారాలు రైల్వేకి ఇటు వచ్చాక వెళ్తాం. అంటే ఆయన ఈ 30 సంవత్సరాల్లో సుమారుగా 5 సంవత్సరాల పాటు ఈ గ్రామంలో నిద్రించి వెళ్ళినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి శివవర్మ గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలా. ఎందుకంటే ఈ గ్రామం కానీ ఇక్కడ కింద ఉన్నటువంటి పల్లిపాలెం, కలవపూడి, ఎలగ, బోస్కోవాలి ఈ గ్రామాలన్నీ కూడా మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో హైలాండ్ గ్రామాలు. ఈ గ్రామాల్లో మంచినీరు వసతి కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏ వసతులు లేని సమయంలో ఈ గ్రామానికి ఆయన వారి అమ్మమ్మ గారు రావటం, ఆ ప్రేమతో ఫస్ట్లో ఇక్కడ పెరిగాం, మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన సొంత నిధులతోని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే 30 సంవత్సరాలు
ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తే ఒక సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు, 5 ఏళ్ళు చేస్తారు. చేసిన తర్వాత కాళ్ళు చేతులు లాగుతాయి. కానీ ఆయన లాగలా. ఆయన వచ్చినటువంటి ఆదాయ వనరుల్లో కొంత భాగాన్ని ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టడం, ఈ ప్రాంతంలోనే వృద్ధులకి సంబంధించి వృద్ధాశ్రమం కానీ, అదేవిధంగా హోమియో హాస్పిటల్ కానీ, బస్ సెల్టర్స్ కానీ, త్రాగునీటికి కావాల్సినటువంటి ఓవర్ ట్యాంకులు కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, చర్చలు కానీ, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు గ్రామాలు చేయడం జరిగింది. మంచినీటి వసతి కానీ, అలాగే వైద్య విషయంలో ఆసుపత్రులు కానీ, పేదల కోసం శాశ్వతమైన గృహాలు కానీ, అలాగే ప్రభుత్వ భవనాలు కూడా ఒక క్రమ పద్ధతిలో, అలాగే దేవాలయాలు, అట్లాగే వృద్ధుల కోసం ఒక చిన్న రిసార్ట్ లాగా వృద్ధ ఆశ్రమం, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అట్లాగే శ్మశాన వాటిని. మన మతాన్ని ఎలా ప్రేమిస్తామో ఎదుటి మతాన్ని ఎలా గౌరవించాలని చర్చిలు వాళ్ళకు కూడా ట్రస్ట్ హాల్స్, అలాగే ట్రస్ట్ సిబ్బంది కోసం కూడా వసతి గృహాలు, అలాగే ఊళ్ళో అన్ని రహదారులు, సిమెంట్ రహదారులు, అలాగే మళ్ళీ పిల్లల కోసం క్రీడా ప్రాంగణాలు, అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు. నిజంగా ఇవన్నీ చదువుతూ ఉంటే అనిపిస్తూ ఉంది, నేను చాలా సంపాదించాను, బాగుంది, మామూలు నేనేం చేశాను అని నన్ను నేను ప్రశ్నిస్తూ ఉంటే, కానీ ఇది నుంచి ఏదైనా చెయ్యాలి అంటే నేను కూడా సేవా కార్యక్రమాలు అవి చాలా చేశాను. కానీ మా నియోజకవర్గంలో సొంత ఊళ్ళో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు చరణ్ రాజ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనం ఇచ్చారు, బ్రదర్ ఇక్కడ ఉన్నారు. సో మంచి సంతోషమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు, మళ్ళీ మన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా తిరుపతి ఇంకా చాలా బాగుండాలి, ఇంకా బాగా జరుగుతుంది. బాబు గారు వస్తే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది. సో అనుకొని అందరూ ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చేసిన అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి. చాలా ఈజీగా వెళ్ళి దేవుడిని చూసుకుని రావచ్చు. ఎవరిన పెద్దవాడు చిన్నవాడు ఏం లేదు, అందరికీ బాగా చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు 2-3 సినిమాలు చేస్తున్నాను, తెలుగు ఒకటి చేస్తున్నాను. మళ్ళీ తమిళ, తెలుగు, కన్నడ మా అబ్బాయిలు పెట్టుకొని హీరో ఒక సినిమా చేస్తున్నాము. సో ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. ఓకే, ఒక సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నాను. సో జరుగుతున్నాయి. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యుత్ రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు నాంది పలికారన్న మంత్రి గొట్టిపాటి. లో వోల్టేజీ సమస్య నివారణకు 8,000 కోట్లతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. న్యాయ మైనార్టీ శాఖలకు బడ్జెట్లో కేటాయించిన 1,352 కోట్లను ఆమోదించాలి. శాసనసభలో ప్రతిపాదించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను ప్లకార్డుల్లో పట్టుకుని సభలోకి రావడం అత్యంత దుర్మార్గం. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్. తిరుమల శ్రీవారి దర్శించుకున్న సినీ నటుడు చరణ్ రాజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.